స్థలం అయినట్టయితే శల్య దోషం అంటారు. ఆ ప్లేస్‌లో ఏదన్నా ఎముకలు గాని, ఏదైనా బోన్స్ గాని, చెత్తా చెదారం ఏదైనా ఉన్నట్టయితే అది మంచిది కాదని చెప్పారు గృహస్థులకి. దానిపై నిర్మాణం చేయటం అనేది దోషభూయిష్టం అవుతుంది. అలా చేయకూడదని చెప్పారు. అయితే దానికి కొన్ని గ్రంథాలు ఇచ్చి కొన్ని పాయింట్లు చూద్దాం. ఏం చెప్పారు మర్మస్థానాల గురించి ఏం చెప్పారంటే, ఈ మర్మస్థానంలో అపవిత్ర వస్తువులు, మేకులు, స్తంభములు, పాషాణములు, అస్త్రములతో పీడింపబడినచో అదే అంగంలో గృహస్వామి పీడ కలుగునని చెప్పారు. ఆ మర్మస్థానాలు ఏ అయితే మనకు అపవిత్ర వస్తువు ఉంటాయో వాస్తు పురుషుడికి అది ఏ భాగం వస్తుందో గృహస్థుడికి ఆ భాగంలో బాధ కలుగుతుందని చెప్పారు. ఒకటి ప్రాచీన గ్రంథాలు చెప్పింది. రెండోది కర్ర శల్యములు ఉన్న శల్యం అంటే ఒక వేస్ట్ మెటీరియల్, వుడెన్ వేస్ట్ మెటీరియల్ ఉంటే ధనహాని, బోన్ ఎముక శల్యములు ఉంటాయి, ఎముకలు ఉంటాయి, పసుపీడ, రోగభయం అని మర్మస్థానం ఏనుగు దంతంతో చేసిందని దోషం కలిగించి చెప్పారు. అంటే ఏనుగు దంతం చేసిన వస్తువు కూడా ఆ ప్లేస్లో ఉండటం తప్పని చెప్పారు. మట్టే ఉండాలి, భూమిలో మంచి మట్టి ఉండాలి తప్ప ఇలాంటి వస్తువులు ఉండకూడదని చెప్పడం జరిగింది.